Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 31కి ఎపిసోడ్కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ పొందవచ్చు. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, పెద్దలకి నవలలు, సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ కూడా మా ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే న్యూ వీడియోస్కి మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి, నాకెంతో హ్యాపీగా ఉంటుంది. రామాయణం ఎపిసోడ్ 31. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు రాజవీధులలో నడుచుకుంటూ దశరథ మహారాజు ఉన్నటువంటి కైకేయ మందిరానికి పయనమయ్యారు. వారు అలా వెళ్తుంటే చూస్తున్నటువంటి ప్రజలందరూ కన్నీరు పెట్టారు. ఎక్కడో హంసతూలిక పాన్పుల మీద ఉండవలసిన జనకుడి కూతురు, దశరథుడి పెద్ద కోడలు, రాముడి ఇల్లాలు అయినటువంటి సీతమ్మ నేడు ఇలా రాజవీధులలో పాదాచారిగా నలుగురు చూస్తుండగా రాముడి వెనకాల నడుచుకుంటూ వెళ్తుంది. కాలం అంటే ఇదే కదా. నిన్న రాత్రి పట్టాభిషేకం అనుకున్న రాముడికి నేడు అరణ్యవాసం చేయవలసిన స్థితి ఏర్పడిందని అందరూ విశేషమైన గౌరవ భావంతో చూడడానికి వచ్చారు. అలా వారు దశరథ మహారాజు ఉన్నటువంటి ప్రసాదానికి చేరుకున్నారు. రాముడు, సీతా లక్ష్మణ సహేతుడై వచ్చాడని మా తండ్రి గారికి నివేదించండి. నేను నా ప్రసాదంలోని సమస్త వస్తువులని దానం చేసేసి వచ్చాను. ఒక్కసారి వారి దర్శనం చేసుకొని నేను బయలుదేరదామని అనుకుంటున్నాను అని అక్కడే ఉన్నటువంటి సుమిత్రుడితో రాముడు చెప్పాడు. రాముడు చెప్పిన మాటల్ని సుమిత్రుడు దశరథుడికి చెప్పగా దశరథుడు ఇలా అన్నాడు. సుమిత్ర, రాముని దర్శనానికి లోపలికి పంపకు. రాముడి కంటే ముందు నా భార్యలందరినీ తీసుకొని కౌసల్యని ఇక్కడికి రమ్మను అని దశరథుడు అన్నాడు. అప్పుడు కౌసల్య, సుమిత్ర మరియు ఇతర భార్యలతో కలిసి ఆ ప్రసాదములోకి వచ్చాక సుమిత్రుడిని పిలిచి రాముణ్ణి లోపలికి తీసుకురమ్మన్నాడు దశరథుడు. లోపలికి వస్తున్న రామలక్ష్మణుని చూసిన దశరథుడు పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయి మధ్యలోనే నేల మీద కళ్ళు తిరిగి పడిపోయాడు. తర్వాత ఆయన తేరుకున్నాక రాముడు ఇలా అన్నాడు. తండ్రి, మీరు కోరినట్లు 14 సంవత్సరాల అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి బయలుదేరుతున్నాను. నాతో పాటుగా నన్ను అనుగమించి ఉండడానికి సీత కూడా బయలుదేరింది. నన్ను విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా నాతో వస్తున్నాడు. అందుకని మేము ముగ్గురం అరణ్యానికి బయలుదేరుతున్నాము. మీరు ఈ పృథ్వీకి ప్రభువులు, మాకు తండ్రి. అందుకని మాకు అనుమతిని కటాక్షించి దండకారణ్యానికి వెళ్ళడానికి అనుగ్రహించండి అని దశరథుడి పాదాలు పట్టుకున్నాడు. దశరథుడు రాముణ్ణి పైకి లేపి
నన్ను కైక వంచించి నిగ్రహించి ఈ 2 వరాలు ఇవ్వకపోతే వీలు లేదు అని సత్యమే పాశంతో నన్ను కట్టేసింది. కాబట్టి నేను ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. అందుకని నువ్వు నన్ను ఖైదు చేసేసి ఈ రాజ్యాన్ని తీసుకో. అలాగైనా నిన్ను రోజు చూసుకోవచ్చు. నిన్ను చూడకుండా నేను ఉండలేను రామా అని అన్నాడు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను వినకూడదు. కావున నన్ను ఆశీర్వదించండి. నేను అరణ్యాలకి వెళతాను అని రాముడు అన్నాడు. అప్పుడు దశరథుడు, సరే రామా, నువ్వు అలాగే వెళ్ళిపో. కానీ ఈ ఒక్క క్షణం రాత్రి ఇక్కడే ఉండు. నీకు కావలసిన కోరుకున్న భోగములన్నింటినీ అనుభవించు. నేను కౌసల్యతో ఈ రాత్రంతా నిన్ను చూస్తూనే గడుపుతాను అన్నాడు. అప్పుడు రాముడు, ఇవాళ రాత్రి నన్ను భోగములు అనుభవించమంటున్నారు. కానీ 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చెయ్యాలి కదా. అప్పుడు నాకు వీటిని ఎవరిస్తారు? 14 సంవత్సరాల అరణ్యవాసం ముందుండగా ఒక్క రాత్రి భోగాలు ఎందుకు? మీరు కైకమ్మకి ఏ మాట ఇచ్చారో ఆ మాట మీదే నిలబడి తొందరగా భరతుడికి పట్టాభిషేకం చేయించండి. నేను సంపాదించిన పుణ్యం ఏదన్నా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేనేమి ఆక్రోశంతో వెళ్ళడం లేదు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అవసరమైతే రాజ్యాన్ని, సీతని, సుఖాన్ని, స్వర్గాన్ని కూడా వదిలేస్తాను. నేను ఎవరికైతే పుట్టానో ఆ తండ్రి సత్యమునందు నిలబడాలి. ఆ తండ్రి సత్యమునందు నిలబడడంలో నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడకూడదు అన్నాడు. ఈ మాటలు విన్న దశరథుడు కైకేయ వంక చాలా అసహ్యంగా చూసి, చూడు, నీ వల్ల నాకు ఈనాడు ఎటువంటి పరిస్థితి వచ్చిందో అన్నట్లు చూశాడు. కానీ కైకేయ మాత్రం నువ్వు వాళ్ళని ఇక్కడి నుంచి తొందరగా పంపించేయి అన్నట్లు సైగ చేసింది. ఇది గమనించిన సుమంత్రుడు ఆగ్రహంతో, ఛీ దృష్టురాలా, మహాపాపి, పర్వతములను ఎలా కదపలేమో అటువంటి ధీరుడు మహారాజు, సముద్రమును ఏ విధంగా క్షోభింపబడదో అటువంటి గంభీరము కలవాడు మహారాజు. అటువంటి మహారాజు నిన్న రాత్రి నుండి ఏడుస్తున్నాడు, నిన్ను బతిమాలుతున్నాడు. ఇన్ని చేసినా నీ మనసు కరగలేదు. నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేంటంటే ఆడపిల్ల 90% తల్లినే పోలి ఉంటుంది. మరి నీకు నీ తల్లి పోలిక రాక ఇంకెవరి పోలిక వస్తుంది? నీ తల్లి గురించి మాకు తెలుసు. నీ తండ్రి గారికి సర్వ ప్రాణుల మనసులోని విషయాలని, వాటి భాషని అర్థం చేసుకునే విద్య తెలుసు. కైకేయ మహారాజు ఒక్కసారి మీ తల్లితో కలిసి పడుకొని ఉండగా మీ తల్లితో కలిసి పడుకొని ఉండగా ఆ తల్పం పక్క నుంచి ఒక చీమ వెళ్ళిపోతుంది. దాని పేరు జుబ్రా. ఆ చీమ వెళ్ళిపోతూ తన పక్కన ఉన్న మరో చీమతో ఏదో చెప్పింది. కైకేయ మహారాజుకి అన్ని ప్రాణుల భాష అర్థం అవుతుంది కనుక ఆ చీమ మాటలు విన్న కైకేయ మహారాజు పక్కన నవ్వాడు. అప్పుడు నీ తల్లి ఎందుకు నవ్వావు అని రాజుని అడిగింది. ఆ చీమల మాటలు వింటే నాకు నవ్వొచ్చింది, అందుకే నవ్వాను అన్నాడు. కాదు, ఆ చీమ నా మీద ఏదో పరిహాసం ఆడింది, అందుకే నువ్వు నవ్వావు. అసలు ఆ చీమ ఏమందో చెప్పు అనింది. నాకు ఈ విద్య నేర్పిన మహానుభావుడు ఒక నియమం పెట్టాడు. దాని ప్రకారం నేను నాకు అర్థమైన విషయాలని బయటకు చెబితే నా తల 1000 ముక్కలు అవుతుంది. అందుకని నేను నీకు చెప్పలేను అన్నాడు. అప్పుడు ఆవిడ, నీ తల 1000 ముక్కలైతే నాకు వచ్చిన నష్టం ఏమిటి? నువ్వు ఎందుకు పరిహాసం నవ్వావో నాకు తెలిపాల్సిందే అనింది. అప్పుడు కైకేయ రాజు తనకి ఈ విద్య నేర్పిన మహానుభావుడి దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. నిజం చెప్పి నా తల పోగొట్టుకోనా, చెప్పకుండా నా తలని కాపాడుకోనా అని అడిగాడు. నీ తల 1000 ముక్కలు అవుతుందన్న విషయం చెప్పమందంటే ఆవిడ ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. ఆమె మళ్ళీ పట్టుబడితే నువ్వు ఆమెని వదిలేయి అన్నాడు. అంత మంకుపట్టు పట్టిన స్త్రీ నీ తల్లి, అందుకని నీకు ఆవిడ పోలికే వచ్చింది అని అన్నాడు. అప్పుడు దశరథుడు, ఆ కైకేయికి ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు సుమంత్ర, మీరు కొన్ని వందల రథాలని, చతురంగ బాలల్ని, ఏనుగుల్ని, గాయకుల్ని, నాట్య బృందాలని సిద్ధం చేయండి. రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ మాధుర్యం వండగలిగే వంటకాలని సిద్ధం చేయండి. 14 సంవత్సరాలు రాముడు హాయిగా గడిపి రావడానికి కావలసిన ధనరాశుల్ని పంపండి. పట్టుచీరలు పంపండి. రాత్రి రాముడు విడిది చేయడానికి డేరాలు పంపండి.
ఆయనని రక్షించడానికి సైన్యాన్ని పంపండి. ఇవన్నీ రాముడు 14 సంవత్సరాలు ఎక్కడైతే వెళితే అక్కడికి వెళ్ళాలి అని శాసనం చేస్తున్నాను అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయి ఇలా అనింది. పూర్వం నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజుడిని కట్టుబట్టలతో అడవులకు పంపాడు. నువ్వేమో ఇవాళ రాముడి వెనకాల చతురంగ బాలాన్ని పంపిస్తున్నావు. రాజ్యం గత జనను సాధోపిత మనం సురామివ నిర్వసమతం శూన్యం భర్తః న అభిష్యతే. నువ్వు సారమంతా తీసుకెళ్ళి రాముడి వెనకాల పంపిస్తున్నావు. మిగిలిన ఆ పిప్పిని భరతుడికి ఇస్తున్నావు. అలా అయితే మాకు ఆ రాజ్యం అవసరం లేదు అని అనింది. అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే మంత్రి అసమంజసుడి పిల్లల్ని సరియు నదిలో తోసేసి వాళ్ళు మరణిస్తే వేడుక చూసుకునేవాడు. అప్పుడు ప్రజలందరూ ఈ విషయాన్ని సగరుడికి చెప్పగా తన కుమారుడు తప్పు చేస్తున్నాడని అరణ్యాలకి పంపించాడు. రాముడికి అసమంజుడికి పోలిక. రాముడి ప్రవర్తనలో ఒక్క దోషం నువ్వు నాకు చూపు. అలా చెప్పగలిగితే నువ్వు కాదు, మేమే రాముడిని అరణ్యాలకి పంపిస్తాము అని చెప్పాడు. కైకేయి ఏం మాట్లాడలేకపోయింది. అప్పుడు దశరథుడు, ఈ కైకేయి రాముడిలో దోషం ఎంచగలదా? కైకేయ, నువ్వు నన్ను వరం అడిగినప్పుడు రాముడు అరణ్యాలకి వెళ్ళాలని అన్నావు, కానీ రాముడి వెనకాల ఎవ్వరూ వెళ్ళకూడదు అని అడగలేదు. నేను నీకు అలా వరం ఇవ్వలేదు. అందుకని నువ్వు నాకు ఎదురు చెప్పలేవు. కాబట్టి నేను శాసించినట్టు చతురంగ బలాలు రాముడి వెనకాల వెళ్తాయి అన్నాడు. ఆ మాటలు విన్న రాముడు నేను తపస్వినై జీవించడానికి అరణ్యాలకి వెళ్తుంటే నా వెనకాల చతురంగ బలాలు, రథాలు, ఏనుగులు ఎందుకు? నాకు ఇవేమీ వద్దు. నాకు నారచీరలు పట్టుకొని ఇవ్వండి. వాటిని కట్టుకొని నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఈ మాటలు వినగానే కైకేయ సంతోషంతో గబగబా లోపలికి వెళ్ళి 3 జతల నారచీరలు పట్టుకొని వచ్చి రాముడికి ఇచ్చింది. అప్పుడు రాముడు, లక్ష్మణుడు ఇద్దరు లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో అలా నారచీరల్ని కట్టుకొని వచ్చారు. అప్పుడు కైకేయ పక్కనే పట్టుచీర కట్టుకొని ఉన్న సీతమ్మ చేతిలో ఆ నారచీర పెట్టింది. ఇది చూసిన వశిష్ఠుడు, పాపివైన కైకేయ, నువ్వు శృతి తప్పుతున్నావు. ఊరుకున్న కొద్దీ అవధి మించి ప్రవర్తిస్తున్నావు. ఆత్మహీ దార సర్వేశం దార సంగ్రహ ప్రవర్తనం ఆత్మేయత్మీ రమస్య పాల్యశతి మీదీనం. ఇదే ముహూర్తానికి రాముడి ఆత్మ అయిన సీతమ్మకి నేను పట్టాభిషేకం చేస్తాను. రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యాన్ని ఏలుతుంది. ఎవరు అడ్డు చెప్తారో, ఎవరు నాతో ధర్మాన్ని వాదిస్తారో మీ ఇష్టం. సీతమ్మకి నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారం ఏమిటి? నువ్వు రాముడిని 14 సంవత్సరాల అరణ్యానికి వెళ్ళమని అడిగావు. దశరథుడు ఆ కోరికను అంగీకరించాడు. కానీ రాముని వెనకాల సీతమ్మ పత్ని ధర్మంతో వెళ్తుంది. అటువంటి సీతమ్మకి నారచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు. యద్యపి త్వతం క్షితితాలాగ్ధం చోతిర్థశి పృథుజత్యం సౌన్యదా నా కరిష్యతి. నువ్వు ఆకాశానికి ఎగిరిపోయి అక్కడి నుంచి కింద పడిపో. భూమి మీద అడ్డంగా పడిపో. ఎగిరి గంతులు వెయ్యి. కానీ తన వంశం ఏమిటో, తన వంశంలో పుట్టిన రాజుల చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు. అందుకని భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు. అప్పుడు అప్రతిష్ట అంతా నీ మీద పడుతుంది అని వశిష్ఠుడు అన్నాడు. సీతమ్మ నారచీరలు కట్టుకుందామని వెళ్ళి ఆ నారచీరల్ని కట్టుకోవడం చేతకాక కన్నుల నీరు పెట్టుకొని నిలబడింది. అప్పుడు రాముడు సీతమ్మ వంటి మీద ఉన్న చీర మీదనే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు. ఈ కైకేయ దురాగతాన్ని ఆపేవాడు ఎవరూ లేరా అని దశరథుడు 300 మంది భార్యలు గుండెలు బాదుకొని ఏడిచారు. అప్పుడు దశరథుడు, కైక ఆమె జనకుని కూతురు, నాకు కోడలిగా వచ్చింది. సీతమ్మని అరణ్యాలకి పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుగమించి ఆమె తన పాతిరత్యాన్ని చాటుకుంది అని తన కోశాధికారిని పిలిచి 14 సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో అన్ని చీరలు తెప్పించాడు. అలాగే సీతమ్మ రోజు పెట్టుకోవడానికి నగలు, రత్నములతో కూడిన ఆభరణములని తీసుకొచ్చి సీతమ్మకి ఇమ్మన్నాడు దశరథుడు. రామ, సీతమ్మకి ఆ నారచీర కట్టమాకు, ఆమె పట్టు చీరతోనే వస్తుందని వశిష్ఠుడు అన్నాడు. తర్వాత వాళ్ళు దశరథుడికి, కౌసల్యకి నమస్కారములు చేసి వెళ్ళిపోతుండగా, రామ
అని పిలిచి మళ్ళీ ఆ దశరథ మహారాజు మూర్ఛపోయాడు. కొంతసేపటికి దశరథుడు తేరుకొని సుమంత్ర రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముణ్ణి రథం మీద తీసుకువెళ్ళు అని అన్నాడు. తర్వాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరల్ని ఆభరణాల్ని రథంలో పెట్టమన్నాడు. అప్పుడు కౌసల్య సీతమ్మని కౌగిలించుకొని ఇలా అనింది, అమ్మా సీత, నీకు తెలియనటువంటివి కావు. అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను. ఇవాళ రాముడు యువరాజ పట్టాభిషేకం పొందవలసిన వాడు, కానీ నారచీర కట్టుకొని అరణ్యవాసానికి వెళ్తున్నాడు. ఇలాంటి స్థితి నీ పొందాడు కదా అని రాముణ్ణి తక్కువగా చూడమాకు. అలాగే కులస్త్రీకి స్వర్గం కన్నా, ధనం కన్నా, ధ్యానం కన్నా పరమాత్మమోష్ఠుడైన భర్త ఒక్కడే. అప్పుడు సీతమ్మ, మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకొని అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను. అరణ్యవాసం క్లేశం తెలియకుండా ఆయన్ని ఆదమరిపింపజేసి ఆనందపరిపించడానికి నేను వారితో వెళ్తున్నాను. నా అంత్రతి వాద్యతే వీణ, నా అచక్రవర్తతే రథ, నా అప్రీతం సుఖం ఏదో స్వస్తి అపి శతాబ్దజ. వీణలో ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు, చక్రం లేకపోతే అసలు రథమే లేదు. 100 కుమారులు ఇచ్చే సుఖం కన్నా భార్య భర్త దగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు సరిపోవు అనింది. తర్వాత లక్ష్మణుడు సుమిత్రకి ప్రదక్షిణ చేసి నమస్కారం చేయగా ఆవిడెలా అనింది, నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణ. రాముడిని ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఉన్నా తమ తమ సంసారాలని వదిలి ఎవరూ రాలేదు. రాముడి కైకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలములను యందు సీతారాములని రక్షిస్తూ ఉండు. రామ్ దశరథం విద్ధి జనక ఆత్మశం, అయోధ్యం అటవీం విద్ధి గచ్చ తాతయత్తా సుఖం. లక్ష్మణ, నువ్వు రాముడిని నీ తండ్రి అనుకో, సీతమ్మని నీ తల్లి అనుకో. వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకొని సుఖంగా వెళ్ళిపో అంది ఊర్మిళ. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఏం జరుగుతుందో. రాముడు అరణ్యవాసం వెళ్ళి ఎలాంటి కష్టాలు పడతాడు ఏంటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
Little Stars Wonders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support.